టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మకి ఏమైంది? ఎందుకు వరుసగా విఫలమవుతున్నాడు? టీ20 వరల్డ్ కప్లో 3 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ 3 సార్లు డకౌట్ అయ్యాడు. అమెరికా, నెదర్లాండ్స్ లాంటి చిన్న టీమ్స్ పైన సరిగా బ్యాటింగ్ చేయలేక చతికిలబడ్డాడు ఈ యువ ఓపెనర్. 7 టీ20లో 5 సార్లు డకౌట్ కావడంపై విమర్శలు వస్తున్నాయి. అభిషేక్ శర్మ పేరు వినగానే సిక్సర్లు, బౌండరీలు మాత్రమే కనిపిస్తాయి. ఆ రేంజ్ లో ఉంటుంది అభిషేక్ శర్మ బ్యాటింగ్. ఆసియా కప్ లో అయితే విశ్వరూపం చూపించాడు. అయితే టీ20 వరల్డ్ కప్ లో మాత్రం తేలిపోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో 3 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ 3 ఒక్క రన్ కూడా చేయకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. ఏరి కోరి టీ20 వరల్డ్ కప్ కోసం అభిషేక్ శర్మను సెలెక్ట్ చేస్తే నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో 3 మ్యాచ్ల్లో అతనికి అవకాశం వచ్చింది. ఈ 3 మ్యాచ్ల్లో ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. ఒక్క పరుగు కూడా తీయలేదు. 3 సార్లు డకౌట్ అయ్యాడు అభిషేక్ శర్మ. టీ20 వరల్డ్ కప్ లో భారత్ జట్టు తరపున అభిషేక్ శర్మ కీలకమవుతాడని అంచనాలున్నాయి. కానీ గ్రూప్ దశలో కనీసం ఒక్క రన్ కూడా చేయలేడని ఎవ్వరూ ఊహించి ఉండరు. అనారోగ్యం వల్ల నమీబియాతో మ్యాచ్లో ఆడలేకపోయిన అభిషేక్ మిగతా 3 మ్యాచ్ల్లోనూ అనవసరమైన షాట్స్ ఆడి వికెట్లు సమర్పించుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో అమెరికాతో ఫస్ట్ మ్యాచ్ ఆడింది భారత్. అమెరికా బౌలర్లను అభిషేక్ శర్మ ఆడుకుంటాడని ఫ్యాన్స్ భావించారు. కానీ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత పాకిస్తాన్, నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ల్లో కూడా అదే పరిస్థితి. వరుసగా డకౌట్ అయిన తర్వాత కూడా అభిషేక్ శర్మ జాగ్రత్తగా ఆడే ప్రయత్నం కనిపించలేదు. బౌలర్లను తక్కువ అంచనా వేసి అడ్డదిడ్డంగా షాట్లు ఆడేందుకు ప్రయత్నించడం వల్లే అవుట్ అవుతున్నాడు. 1-2 డాట్ బాల్స్ పడగానే ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నట్టుగా బంతిని పూర్తిగా అంచనా వేయకుండా బ్యాట్ ఊపేయడం కారణంగా పాకిస్తాన్, నెదర్లాండ్స్ పై వికెట్లు కోల్పోయాడు. కొంచెం క్రీజ్లో కుదురుకునే వరకు ఆచితూచి ఆడడం, బంతిని బట్టి షాట్ ఆడాల్సిన అవసరాన్ని సీనియర్లు సూచించినా అతను పట్టించుకోవడం లేదు. ముందు సింగిల్స్ తీసేందుకు ప్రయత్నించాలన్న వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. దాన్ని అభిషేక్ శర్మ పాటించడం లేదు. కెరీర్లో తొలిసారి వరల్డ్ కప్ టోర్నీ ఆడుతున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ ఇప్పటిదాకా ఆడిన 3 మ్యాచ్ల్లో మొత్తంగా 8 బంతులు మాత్రమే ఫేస్ చేశాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన అభిషేక్ ఇలా లీగ్ స్టేజ్ లో, అది కూడా అమెరికా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లపై కూడా సింగిల్ కూడా తీయలేకపోయాడు. టోర్నీ ప్రారంభానికి ముందు అభిషేక్ శర్మపై ఉన్న అంచనాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. అతని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ లో వరుసగా 3 సార్లు డకౌట్ అయిన అభిషేక్ శర్మ భారత మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా సరసన నిలిచాడు. 2010 నుంచి 2016 మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచెస్ లో ఆశిష్ నెహ్రా 3 సార్లు డకౌట్ అయ్యాడు. అభిషేక్ శర్మ మాత్రం ఈ ఒక్క వరల్డ్ కప్ లోనే వరుసగా 3 సార్లు డకౌట్ అయ్యాడు. గత 8 మ్యాచ్ల్లో 5 సార్లు డకౌట్ అయ్యాడు అభిషేక్ శర్మను పక్కన పెట్టి మళ్లీ సంజు శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలని టీమిండియా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.